మన మాతృభాష తేనె కన్నా తీయనైనది, చక్కెర కన్నా తీయనైనది మన మాతృభాష. ఎందుకనకంటే మన మాతృభాష అంటే మాతృ అంటే అమ్మ, అంటే అమ్మను మనం ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటాము. మన యొక్క భాష కూడా అటువంటిది. మన భాషను మనం ప్రేమించకపోతే, మన భాషను మనం గౌరవించకపోతే మనం మనుషులమే కాదు. అందుకోసం మన యొక్క మాతృభాషను మనం ఎప్పటికీ గౌరవిస్తూ ఉండాలి. గౌరవించకపోతే మన తల్లిదండ్రులను గౌరవించినట్టే. జీవితంలో ఏది మరిచినా మన యొక్క మాతృభాషను ఎప్పటికి కూడా మర్చిపోరాదు. మనం పుట్టినప్పటి నుంచి మొదలు చనిపోయే వరకు కూడా మన యొక్క భాషను వాడుతూ ఉంటాం. మనకు మొట్టమొదలు అమ్మ అనే అక్షరం వస్తుంది, ఆ తర్వాత నాన్న. అంటే ఈ విధంగా మనం ఏ ప్రాంతంలో అయితే జన్మిస్తామో ఆ ప్రాంతంలో మన యొక్క మాతృభాషను వాడుతూ ఉంటాం. అటువంటి మాతృభాషను మన యొక్క జీవితంలో ఏనాడు కూడా మరవకుండా ఎప్పటికి కూడా మన యొక్క భాషను వాడుతూ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రపంచ దేశాలకు వెళ్ళినా మన భాషను జీవితంలో ఎప్పటికీ మర్చిపోరాదు. అదేవిధంగా అన్ని భాషల్లోకి వెళ్ళా కూడా మధురమైనటువంటిది మన యొక్క మాతృభాష తెలుగు భాష. ఈ యొక్క తెలుగు భాషను అభివృద్ధి చేసేందుకు ఎంతోమంది రచయితలు, కవులు ఎంతో కష్టపడ్డారు. మరి అటువంటి భాషను మనం ఎప్పుడు తక్కువగా చూడవద్దు. మన మాతృభాషను మనమే అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలంటే మనం మాట్లాడాలి. కొందరికి వచ్చినా కూడా మాట్లాడరు, అంటే మనల్ని మనమే తక్కువగా చేసుకోవడం జరుగుతుంది. అటువంటిది లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా కూడా మన యొక్క భాషను మనం మరవకుండా మాట్లాడుతూ ఉండాలి. అందుకొరకే మనం తేనె కన్నా తీయనిది మన మాతృభాష అంటాం. అంటే పరభాషలను నేర్చుకోవాలి, కానీ మన బ్రతుకుదెరువు కోసం, మన ఉద్యోగాల కోసం పరభాషను నేర్చుకొని అదేవిధంగా మన మాతృభాషను మన యొక్క జీవితంలో ఏనాడు మర్చిపోకుండా ఉండాలి. మనల్ని మనమే కాపాడుతూ ఉండాలి. ఎవరో వచ్చి మన భాషను కాపాడరు. మనల్ని మనమే కాపాడుకుంటూ మన యొక్క మాతృభాషను మనం మాట్లాడుతూ మన యొక్క దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మన భాషను అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఇతర దేశాల వాళ్ళు కూడా మన యొక్క మాతృభాషను మాట్లాడుతూ ఉంటారు. అంటే వేమన గారు రాసినటువంటి పద్యాలు ఏవైతే ఉంటావో, మంచి మంచి మహాభారతం, రామాయణ గ్రంథాలు ఏవైతే ఉంటావో మరి వేరే వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు. అంటే భాష అనేటటువంటిది అభివృద్ధి కావాలంటే పాఠశాలలు కానివ్వండి, మండల ఆఫీసులు కానివ్వండి, ఎక్కడైనా కూడా తెలుగు భాషను పెట్టాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన యొక్క భాష అనేటటువంటిది అభివృద్ధి కావడం జరుగుతుంది. అంతే తప్ప మనల్ని మనమే చిన్న చూపు ఎప్పుడు చూసుకోవద్దు. చూసుకున్నట్లయితే మన అమ్మను మనం ఏ విధంగా ప్రేమిస్తామో ఆ విధంగా చూసుకోవాలి. భాషను దూరం చూసినట్లయితే
మన అమ్మను కూడా మనం దూరం పెట్టినట్లే. అందుకోసం మన భాషను మించినటువంటిది ఈ జగత్తులో ఏది కూడా లేదు. ఎందుకోసం అంటే మనం పుట్టినప్పటి నుంచి మన అమ్మా నాన్నను ఆదరిస్తాం, గౌరవిస్తాం, గురువులను పూజిస్తాం. ఇది మన సాంప్రదాయం. అదేవిధంగా మన భాష సాంప్రదాయం కూడా అదే. ఎక్కడైతే మనం పుట్టినామో, ఎక్కడైతే పెరుగుతున్నామో, ఎక్కడైతే ఉంటున్నామో ఆ యొక్క పరిసరాలను అనుసరించుకొని, ఆ యొక్క ప్రాంతాలను అనుసరించుకొని మన యొక్క భాషను మనం మాట్లాడుతూ ఉంటాం. అలాంటి భాషను ఏనాడు కూడా దూరం పెట్టవద్దు. ఆ విధంగా దూరం పెట్టినట్లయితే మన వాళ్ళను అగౌరవపరుచుకున్నట్లే, మన భాషను కూడా హీనంగా చూసినట్లు అవుతుంది. అదేవిధంగా మన యొక్క భాష కొరకు ఎంతోమంది కష్టపడ్డారు. గిడుగు రామూర్తి పంతులు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, వేమన గారు చక్కనైనటువంటి తెలుగు పద్యాలను రాయడం జరిగింది. ఆయన రాసినటువంటి పద్యాలలో మన యొక్క తెలుగు భాష ఎంతో అభివృద్ధి చెందినటువంటి, ప్రతి గ్రామాల్లో ప్రతి పల్లెల్లో కూడా అతని యొక్క పద్యాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అంటే మొత్తం కూడా నీతి పద్యాలు. ఆ నీతి పద్యాల ద్వారా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేటటువంటివి ఏ విధంగా ఉంటాయి, పెద్దవారి పట్ల ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, గురువులను ఏ విధంగా చూసుకోవాలి, చిన్నవాళ్ళను అభిమానంతో ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటిది మన యొక్క మాతృభాష ద్వారా మనకు తెలియజేశారు.